హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ శిల్పారాజ్. ఈరోజు అందుబాటులో ఏం కూరగాయలు లేనప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న వాటితో ఎలా చేసుకోవాలనేది చేసి చూపిస్తున్నాను. కీర, వంకాయలు, తర్వాత కచ్చు టమాటా, క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ వేసి చేస్తున్నాను. పచ్చికారంతో చేస్తున్నాను. తర్వాత పోపు పెట్టా, ఆనియన్స్ వేసాను దాంట్లో. తర్వాత పచ్చికారం వేసుకున్నాను. పచ్చికారం మంచిగా ఫ్రై కావాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, ఇలా బాగుంటుంది. నేను చేస్తాను చాలాసార్లు ఇట్లా. పచ్చికారం మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలి. తర్వాత క్యారెట్ వేసుకోవాలి. కీర బాగుంటుందో లేదో అని అనుకుంటారేమో, కానీ బాగుంటుందండి కీర కూడా వేసుకుంటే. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో కారం వేస్తే బాగోదు, ఎందుకంటే అన్ని గ్రీన్గా ఉన్నాయి కదా, కాబట్టి పచ్చికారం వేస్తేనే బాగుంటుంది. అది కొంచెం మగ్గనిచ్చిన తర్వాత వంకాయలు వేసుకోవాలి. నా దగ్గర ఒకటి ఉంది, ఒకటి వేసినాను నేను వంకాయ. తర్వాత కీరా వేసుకున్నాను. తర్వాత కచ్చు టమాటా, మంచిగా మిక్సీ వేసుకొని మగ్గనిచ్చుకోవాలి. అసలు దీంట్లో వాటర్ వేయొద్దు, టమాటోలో ఉన్న వాటర్తోనే అది మగ్గిపోతుంది కర్రీ. బాగా ఫ్రై కావాలి, ఎందుకంటే అన్నీ కచ్చిగా ఉన్నాయి కదా, కాబట్టి మంచి ఫ్రై కావాలి. బాగుంటుంది, టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత నేను టమాటా రసం కోసం టమాటా ఉడకబెట్టుకొని మిక్సీ పట్టుకున్నాను. ఎల్లిపాయలు కచ్చపచ్చగా దంచుకోవాలి. 5 తీసుకున్నాను నేను. చారుకి పోపు పెట్టిన, ఆవాలు వేసినాను, ఎల్లిగడ్డ వేసినాను. అది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ వేసినాను. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. దీంట్లో అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, ఎల్లిగడ్డ వేసినాను కాబట్టి. తర్వాత కారం వేసినాను. అంతే. తర్వాత కొంచెం ఉడకబెట్టుకున్న వాటర్ వేసుకున్నాను, ఎందుకంటే పోపు మాడిపోతుంది కదా, అందుకని. తర్వాత మిక్సీ పట్టుకున్నది వేసుకున్నాను. స్ట్రెయినర్తో తీసుకొని దాంట్లో ఉడగొట్టేసుకోవాలి. బాగా వస్తుందండి, ఎందుకంటే అది మనము చేయితో చేస్తే రసం మొత్తం వాటర్ వాటర్గా వస్తుంది. ఇలా అయితే మంచిగా చిక్కగా వస్తుంది, బాగుంటుంది. ఇలా అయితే వస్తుంది. తర్వాత మిరియాల పొడి, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాల్ట్, కొంచెం పులుసు బ్యాలెన్సింగ్ కోసం కొంచెం చక్కెర వేసాను నేను. తర్వాత అక్కడ కర్రీ కూడా ఫ్రై అవుతుంది, దాంట్లో ధనియాల పొడి వేసా, అంతే, ఇంకేం వేయొద్దు. తర్వాత కస్తూరి మెతి, ఇంకా వేరే మసాలాలు అయితే ఏమి వేయొద్దు. కొత్తిమీర, చారులో దాంట్లో కొంచెం కొత్తిమీర, అంతే. ఇలా కర్రీ అయితే ఇలా వచ్చింది, అయిందండి నాది కర్రీ. అండ్ టమాటా రసం, చారు అంటాము, రసం కూడా అంటాం, ఏదైనా అనుకోవచ్చు. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత కర్రీలోకి చపాతీ అయితే చేస్తున్నాను. అన్నంతో కూడా బాగుంటుంది, కానీ చపాతీతో అయితే ఇంకా బాగానే ఉంటుంది. ఒకసారి ట్రై అయితే చేయండి, ఇలా కర్రీ బాగుంటుంది.
చపాతీ సన్నగా చేస్తేనే నచ్చుతుంది, అందుకే నేను సన్నగానే వేస్తాను. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చపాతీ నారబడ్డట్టు అవుతుంది, కాబట్టి హై ఫ్లేమ్లోనే పెట్టుకుంటాను నేనైతే చపాతీ. ఇలా అయితేనే మంచిగా పొంగి బాగా వస్తుంది చపాతీ.